ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన బడులన్నీ ఎలా ఉన్నాయి, గతంలో మన బడులన్నీ ఎలా ఉన్నాయి, ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లలకి ఇచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి, జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న ధ్యాస కానివ్వండి, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లల కోసం, ఆ తల్లుల కోసం ఆలోచనలు చేస్తూ తీసుకొచ్చిన వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కానివ్వండి, పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం అయితే గన తెలుగు మీడియం బడులని కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకొని రానివ్వడం కానివ్వండి, పిల్లలకు సులభంగా అర్థమయ్యే దానికోసం ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు ఉండేట్టుగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం కానివ్వండి. ఈరోజు ప్రైవేట్ బడులలో పెద్దవాళ్ళు మాత్రమే, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా 15,000 రూపాయలు సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ను ఈరోజు మన బడులలో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఉన్న ప్రతి క్లాస్ రూము, 6వ తరగతి నుంచి పైన ప్రతి క్లాస్ రూము కూడా డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఐఎఫ్పి ప్యానల్స్ను పెట్టడం అయితేనేమి, ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేయడం అయితేనేమి, డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని సిబిఎస్ఈతో మొదలుపెట్టి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతూ ఉన్న ప్రయాణం కానివ్వండి. మన పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎదగాలి, ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోఫుల్ని తీసుకొచ్చి 3వ తరగతి నుంచే మన బడుల్లో ఒక పీరియడ్గా దాన్ని తీసుకొచ్చి, ఒక సబ్జెక్టుగా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాకులాడుతూ ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి. మీరే గమనించండి, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల పరిపాలనలో ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ బడుల కంటే మెరుగ్గా ఉంటాయన్న నానుడి పోయి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ వేదికపై నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ కావడంతో ప్రైవేట్ బడులు ఈరోజు పోటీ పడతా ఉన్నాయి. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలోనూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ట్యాబులు కనిపించేసరికి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఈరోజు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్న ఈ స్పీడ్ను చూసి ప్రైవేట్ స్కూళ్ళు కూడా పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఉన్న టెక్స్ట్ బుక్లు ఒకవైపు ఒక పేజీ తెలుగు మీడియం, ఒక పేజీ తెలుగులో ఉంటే మరో పేజీ ఇంగ్లీష్లో మరో పేజీ ఉంటుంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, వీటి అన్నింటితోనూ మారుతా ఉన్న నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు.
ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల ఈ పరిపాలనలో, మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఏ పథకమైనా సరే, ఇలా ఏ పథకం మీదైనా సరే మనం పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, ఈరోజు కొందరు గిట్టని వాళ్ళందరూ కూడా అంటారు జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాడు అని చెప్పి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, జగన్ దుబారాగా కాదు ఖర్చు పెడతా ఉన్నది. జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా రేపటి భవిష్యత్ మీద పెడతా ఉన్నాడు జగన్ ఈ ఖర్చు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు పిల్లలందరికీ కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్ మారుతుంది. వాళ్ళ జీవితాలు భవిష్యత్ మారినప్పుడు పేదరికం ఆటోమేటిక్గా పక్కకు పోయే పరిస్థితి కూడా వస్తుంది అని మీ జగన్ గట్టిగా నమ్మాడు కాబట్టి అడుగులు ఇంత వేగంగా పడతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా పేద పిల్లల చదువుల మీద దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పెట్టినంత దృష్టి పెట్టిన ప్రభుత్వం, పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల భవిష్యత్ కోసం ఈ మార్పులు తీసుకువస్తున్న మనందరి ప్రభుత్వం మీద మీరే చూస్తా ఉన్నారు. దుర్బుద్ధితో, దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో మీరే చూస్తా ఉన్నారు. మంచి చేస్తా ఉన్నాడు మీ జగన్. పేదరికం నుంచి బయటికి లాగాలి కుటుంబాలను, పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడతా ఉన్నాడు మీ జగన్. మంచి చేస్తా ఉన్న మీ జగన్ మీద దుర్బుద్ధితో, దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తా ఉన్నారు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అనంటే, పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వకూడదట. పేద పిల్లలకు మీ జగన్ ట్యాబ్